సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. ప్రేమతో చెప్తే కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తాం. కావాలని చేస్తే కావాలని చేసిందా? క్షమించండి, దానికి కొంచెం మెంటల్. అయ్య బాబా, ఈ రాయిని ఉంగరంలో బిగించి చిటికిన వెలుగు పెట్టుకోనా? భోజనం ఎలా చేయరా? ఏబీసీ జ్యువెలరీస్. స్టార్ హోటల్లో కాఫీ తాగే రేంజి లాస్ట్కి రోడ్డు పక్కన డిక్కీ హోటల్కి వచ్చేసాం. సుబ్బాయ్, అష్టదరిద్రుడంటే ఎవడో తెలుసు గాని నష్టదరిద్రుడనేవాడు ఒకడున్నాడని ఇప్పుడే తెలిసింది. ఎవరు మావయ్య వాడు? ఇంకెవడు, నువ్వే. నవరత్నాలే కాదు, గ్రానైట్ రాయి కూడా పగిలిందంటే నీకంటే నష్టదరిద్రుడు ఎవడుంటాడ్రా? మావయ్య, నీ కోపం రావడం సహజమే, కాదన్ను. కానీ ఏం చేస్తాను చెప్పు? నేనేం చేయను? డకోటా ఛానల్ ఉండగా ఆలోచన ఎందుకు దండగా? అంటే డకోటా ఛానల్ వాళ్ళు యాంకర్లు కావాలని అనౌన్స్ చేశారు కదా. ఆఫ్ కోర్స్ నేను ఎలాగూ గొప్ప యాంకర్ అయిపోతాను. ఆ తర్వాత టీవీ సీరియల్స్, సినిమాల్లో పెద్ద పెద్ద వేషాలు, కట్ చేస్తే హీరో, పక్కన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. కాబట్టి నువ్వు నా పక్కనే ఉండి డేట్స్ చూసుకుంటూ పర్సనల్ సెక్రటరీగా సెటిల్ అయిపో. 10% కమిషన్ కూడా తీసుకుంది గానిలే. పర్సనల్ సెక్రటరీయా? ఎస్, ఇప్పుడే ఈ క్షణమే నిన్ను నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్, స్టార్ట్ ద వెహికల్. ఏమైంది సెక్రటరీ, ఆలోచనలో పడ్డావు? ఎక్కువగా ఆలోచించావనుకో ఇచ్చిన కొలువు పోద్ది, కొంప కూలిపోద్ది. కాబట్టి ఎక్కువగా స్టార్ట్ చేయి. పట్టుకో. నేను ఇచ్చిన టీ కప్ పట్టుకుంటావు, నేను నీకు సెక్రటరీనా? ఎకే సరిగ్గా కూర్చో, గట్టిగా పట్టుకో. దిస్ వే. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? పానీ చెప్తా. అదే, ఎక్కడికి పోనిమ్మంటావు? ఇక్కడే ఎక్కడో ఉండాలి సుబ్బాయ్. ఏంటది? ఇదే 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 ఫటాఫట్ ప్రొడక్షన్స్. ఎస్, ఫటాఫట్ ప్రొడక్షన్సా? ఇందులో ఏం తయారు చేస్తారు? నాలాంటి హీరోలను తయారు చేస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తా. వీడు కెమెరా ముందు ఏం చేస్తాడో గానీ నా దగ్గర మాత్రం చాలా చేస్తున్నాడు. ఇదేంటి, నేను ఇంకా సైడ్ స్టాండ్ కూడా వేయలేదు, గోడ కొట్టిన బంతిని అలా తిరిగి వచ్చేసావు? అంటే అందులో మనకు తగ్గ పాత్ర లేవట, అందుకే వచ్చేసా. పాత్రలా? నీకేమన్నా మెంట్లా? అవి ఎక్కడెందుకు దొరుకుతాయి? ఏ స్టీల్ సామాన్ షాపులో దొరుకుతాయి. పాత్రలు అంటే గిన్నెలు చెంబులు కాదు, వేషాలు, క్యారెక్టర్స్. ఇది సినిమాలు తీసే ఆఫీసు, వేషం కోసం వెళ్ళా. నువ్వేదో వెద వేషం వేస్తుంటావు, అది తన్ని పంపించుంటావు. చచ్చా, అదేం లేదు. ఈడికి అంత సీన్ లేదు గానీ ఈడు కాబట్టి ఈడు బాబు. నువ్వని గట్టిగా పట్టుకో. ఎటు చూసిన కదలే మావా, కొడతేరని కలలే మావా, పని ఉంటే మస్తుర మావా. ఆగు. ఇదే 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 మావాయ్, వేషం రావాలంటే ఇంత అలా తిరగాల?
ఓకే బాగానే ఉన్నారు. మీరేనాయా మా హీరోలు? మేము హీరోవా? అవునాయా, మీలాంటి వారి కోసమే మా అన్వేషణ. ఇన్నాళ్ళు ఎక్కడున్నారా మీరు? చూసావా సుబ్బాయ్, అదృష్టం అంటే ఇదే, మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. కాదు, మనమే వెతుక్కుంటూ వచ్చాం. కాదు, నువ్వు నా కూడా రాబట్టి ఆ అదృష్టం నీకు కూడా వచ్చింది. నేను నీ కూడా రావటం వల్ల కాదు, నువ్వు నా కూడా రాబట్టి నీకు ఈ అవకాశం వచ్చింది. ఏదైతేనే మనిద్దరికి అదృష్టం కలిసి వచ్చింది, హీరోలు అయ్యాం. అవునాయా, మీ ఇద్దరిని ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేస్తాను. మరి నాకేమిస్తారు? మా దగ్గరున్న నటనంతా మీకు దారపోస్తాం సార్. మీ నటన ఎవరు కాలే సంకనాకును. ఇద్దరు చెరువు 10 లక్షలు ఇవ్వండి. 25 లక్షల? ఎక్కువ అయితే ఓ 50 రూపాయలు తగ్గించుకోండి. మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. 25 లక్షలు సరిపోతుందా? యాక్చువల్గా సరిపోదు, ఇంకా మిగిలిన క్యారెక్టర్లు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి సినిమా తీసేద్దాం. అవును రే, 25 లక్షలు మా దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? బయటేమో పెద్ద బిల్డింగ్ సెటప్, లోపలేమో స్టోర్ రూమ్ ఒకటి అది తీసుకుని సొమ్ము లేకుండా సినిమా తీస్తావరా? ఎలా తీస్తావరా? మీరు ఇచ్చే డబ్బులతోటి 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటాం, సినిమా స్టార్ట్ చేస్తాం. మేమిచ్చిన డబ్బుతో నువ్వు సినిమా తీస్తావా? పంజాగుట్లో బండి మీద బొబ్బాస్కాయ మాకు నువ్వును బిలిబిత్తిర్నాయాలా? మావాయ్, మనం తిట్టిన తిట్లకేడికి పిట్స్ వచ్చేసింది. తాళాలు చేతిలో పెట్టి వెళ్ళిపోదాం. పట్టుకో జాగ్రత్తగా రా. మనతో పెట్టుకుంటే చెవుల్లోంచే కాదు, నవరంధ్రాల్లోంచి రక్తం రావాల్సిందే మావాయ్. రావాల్సిందే సుబ్బాయ్, అంతే. పద. ఎక్కడికి? ఇదిగా నువ్వు నడుచుకుంటూరా. నేనా నడుచుకుంటున్నా? అన్యాయం సుబ్బాయ్, ఇక్కడి నుంచి అంత దూరం నడిచేటప్పటికి నేను అయిపోతాను. చూడు, నువ్వు నడుచుకుంటూ వస్తావో పాక్కుంటూ వస్తావో నాకు అనవసరం. నా బండి వెనకాల నువ్వు ఎక్కడానికి అనర్హుడు. సుబ్బాయ్, అంత కోపం దేనికి? దేనికా? ఇలాంటి అడ్డమైన ఆఫీసుల చుట్టూ తిరిగే ఓపిక నీకున్నా, నిన్ను తిప్పే తీరికి నాకు లేదు. ఇప్పుడు నేను గొప్ప స్టార్ అయితేనే కదా నువ్వు నా పిఏ అయ్యేది. ఇంకొకసారి స్టార్ అవుతానన్నావు అనుకో, నవరగంత మీద కొట్టేస్తాను. స్టార్ లో కలిసిపోతావు. ఎదవంటే ఎదవ. మళ్ళీ ఇంకొకసారి సినిమా ఆఫీస్ దగ్గర ఆపన్నావు అనుకో, బట్టలు చిరిగే వరకు కొడతాను. ఎక్కే నీ చెంబు మొహానికి నేను సెక్రటరీని. సినిమా 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 ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రాజకుమారు ఎంతో మంది వచ్చారు. ఏంటి మళ్ళీ అప్ప మావాయ్? ఆడియో వినిపిస్తుంది, వీడియో కనిపించట్లేదేంటి మావాయ్? ఎక్కడా? టాప్ యాంగిల్లో కాదు, లో యాంగిల్లో చూడు. ఎక్కడా? సుబ్బాయ్, ఇదేంటి మావయ్య? నిద్ర వస్తే ఇంట్లో పడుకోవచ్చు కదా, ఇక్కడ పడుకున్నావేంటి? నేను పడుకోలేదురా, నువ్వే పడుకోబెట్టావు. అదేలా? సడన్ బ్రేక్ కొట్టావుగా, దాని ఎఫెక్ట్. అబ్బా, చూస్తానే లేపరా. పడే వరకు ఆపరా ఆపరా అన్నావు, పడ్డాక లేపరా లేపరా అన్నావు. ఇంతకీ నన్ను ఎందుకు ఆపమన్నావు? డింగుటక ప్రొడక్షన్స్, డింగుటక టీవీ ప్రొడక్షన్స్. నీకు నేను ఏమని చెప్పాను? సినిమా ప్రొడక్షన్ల దగ్గర ఆపద్దన్నావు గాని టీవీ ప్రొడక్షన్ల దగ్గర ఆపద్దని చెప్పలేదు కదా. రెండు ఒకటే కదా. కాదు సుబ్బాయ్, ఇప్పుడు టీవీ సినిమాకి నిత్యం లాంటిది. ఇందాక మనం డైరెక్ట్ గా సినిమా ఆఫీస్కి వెళ్ళాం, కుదరలేదు. వయా టీవీ మీడియా వెళ్ళామనుకో, డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ఉదాహరణకి హిందీలో షారుఖ్ ఖాన్, తమిళ్లో ప్రకాష్ రాజ్, తెలుగులో బ్రహ్మానందం. వీళ్ళందరూ టీవీ నుంచి వెళ్ళి ఇప్పుడు సినిమాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్లే. నీకు ఎక్కువ చెప్పేశాను గాని పద. నువ్వు పద. ఏదోలా ఒప్పించేస్తావు, పద. ఏటాని గొడవ? ఏంటి షూటింగ్ కి హీరోయిన్ వాళ్ళ అమ్మ పిన్ని మొత్తం ఫ్యామిలీ వచ్చేస్తారా? ఇదేం పిక్నిక్ అనుకుంటున్నారా? హీరోయిన్ వాళ్ళ అమ్మకే పర్మిషన్, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే పేమెంట్ కట్ అవుతుందని చెప్పు. ఓ ఏడిపిస్తావు నువ్వు. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఎవరు మీరు? మీరు సీరియల్ తీస్తున్నారని తెలిసింది. అవును, అయితే నాకు క్యారెక్టర్ ఇస్తారని. ఏంటయ్యా క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ దుంపనుకుంటున్నారా? అడిగిన ప్రతి వాడికి వేషం ఉండడానికి. అంటే మా మామయ్యకి సడన్ గా ఆర్టిస్ట్ అవుదామని కోరిక కలిగింది సార్. ఈ సీరియల్లో క్యారెక్టర్లన్నీ అయిపోయినాయి.
వచ్చే స్త్రీలో ఉంటే చూద్దాం. మా వాడికి ఫోటోలు ఇచ్చేయండి. రమేష్ సార్ వీళ్ళందరూ ఫోటోలు తీసి పంపించు. ఏమయ్యా ఫోటోలు ఇటు ఇవ్వండి. అంటే సార్ ఫోటోలు తీసుకురాలేదు. మరి దేనిగా ఊపుకుంటూ వస్తారు మీరు? అంటే ఎదురుగుండానే ఉన్నాడు కదా, ఫోటోలు ఎందుకు అని. చూడండి, ఇదిగో ప్రొఫైల్, ఇదిగో బ్యాక్ సైడ్, ఇదిగో ఫ్రంట్. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ లొకేషన్ విషయం ఏమైంది? ఇంకా దొరకలేదు సార్. ఏంటయ్యా పొద్దునగా కారు బయలుదేరతారు, సాయంత్రం తిరిగి లొకేషన్ కన్ఫర్మ్ కావాలని చెప్తారు. ఇందుకే మనకు కావాల్సిన లొకేషన్ ఏంటయ్యా? చుట్టూ చెట్లు, మధ్యలో ఇల్లు, పక్కన స్విమ్మింగ్ పూల్. మధ్యలో నా సమాధి. ఎవడయ్యా రేట్రో దిక్కుమాల లొకేషన్ రాస్తాడు? రాసింది మీరే సార్. మావయ్య చుట్టూరు చెట్లు, మధ్యలో ఇల్లు, ఒక పక్కన స్విమ్మింగ్ పూల్ అంటే మా మావయ్య ఇల్లు అచ్చం అలాగే ఉంటుంది. అవునా? అచ్చం అలాగే ఉంటుంది. అవును. మరి షూటింగ్లకి ఇస్తారా? షూటింగ్లకి ఇవ్వటం అంటే అడు పిసినారోడు, అంత ఈజీగా పడ్డావు. ఏంటయ్యా ఇంకా ఎక్కడే ఉన్నారు? సార్ మీకు కావాల్సిన లొకేషన్ మా దగ్గర ఉంది సార్. మీ దగ్గర ఉందా? అవును సార్, యాస్టీజ్ గా మీరు అనుకున్నట్టే చుట్టూరు చెట్లు, మధ్యలో ఇల్లు, ఒక పక్కగా స్విమ్మింగ్ పూల్. కాకపోతే మీ సమాధే లేదు. సరే ఇందుకీ షూటింగ్ ఇస్తారా? మీరు నాకు వేషం ఇస్తే ఆ ఇల్లు మీకు ఇప్పిస్తాను సార్. ఈ సీరియల్ వేషాలను అయిపోయినాయ్యా, వచ్చే సీరియల్ తప్పనిసరిగా ఇస్తాను. ప్రామిస్? ప్రామిస్ అయ్యా. సరే మేము వెళ్ళి మా మామయ్య గారిని కడుక్కుని లొకేషన్ విషయం మీతో చెబుతాం. ఓకే. మీ ఫోన్ నెంబర్ 9849 ఓకే 22202. మీ పేరు? రామ సత్యనారాయణ. మీరు టోపీ పెట్టుకోండి, కూర్చోండి. మేము వెళ్ళాక మీ మేనేజర్ని పిలిచి డబ్బులు పెట్టండి. ఓకే. లొకేషన్ కూడా చూపించట్లేదు. వస్తాను సార్. ఓకే మేనేజర్ దిగు. ఏంటి ఇల్లే ఇంత అందంగా ఉంటే మీ మామ ఇంకెంత దర్జాగా ఉంటాడో. వీడికి మా మామ సంగతి తెలియదు కదా, చూద్దాం ఏం చేస్తాడు. మావయ్ అటు చూడు. ఎవరతను? తోటమాలే? నువ్వు అతనితో మాట్లాడుతుండు, నేను లోపలికి వెళ్ళి మా మావయ్యతో లొకేషన్ విషయం మాట్లాడొస్తాను. ఓకే. రే ఇలా రారా. నిన్నే రా. మీ అయ్యగారు ఉన్నారా? నిన్నేరా, మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తున్నావు అక్కడ? మామిడాకులు ఎండబెడుతున్నా. ఓహో, ఎందుకు? పొయ్యిలోకి. పొయ్యిలోకే? అవును, వేస్ట్ చేయడం ఎందుకని. మరీ ఇంత పీనాయిస్తానం పనికిరాదు. అసలు ఈ విషయం మీ అయ్యగారికి తెలుసా? తెలుసు. ఇంతకీ ఎవరు నువ్వు, ఏం కావాలి? మీ అయ్యగారికి చుట్టాన్ని, వరుసక తమ్ముణ్ణి. మా అయ్యగారికి నీలాంటి బేవర్స్ చుట్టాలు లేరే. బేవర్స్ ఏంట్రా? మాటలు సరిగారని. నీలాంటి లఫ్టుగాళ్ళని చూస్తే ఇలాంటి మాటలే వస్తాయి. నిన్ను కాదురా, నీలాంటి ఎదవని పెట్టుకున్నందుకు ఆయన. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఎదవా గిదవా అన్నావంటే పళ్ళు రాలుతాయి. రాలగొడతావా? రాలగొట్టా చూస్తాను. రాలగొట్టిన తర్వాత చూడ్డాలు ఉంటాయా, ఇంకా కట్టించుకోవడాలే. మామూలు ఏంటి గొడవ? చూడరా, ఈ ముసలి పనుడిని వెంటనే పనులోంచి దించేరా. అది జరగని పనిలే. ఎందుకు జరగదు? ఎందుకంటే ఇంటి ఓనరు నా సొంత మామ, ఆయనే. మావయ్య గారు మా అమ్మకి వరుసకి తమ్ముడు అవుతాడు, నాకు వరుసకి మామయ్య అవుతాడు. అవునన్నాయ్, నీకు కూడా వరుసకి తమ్ముడు అవుతాను. ఎప్పటిదాకా తెలియకుండా ఏదేదో వాగేశాను, క్షమించన్నాయ్. అన్నాయ్ అల్లుడు. అన్నయ్య అని ఏంటయ్యా సన్నాయిలాగా? అది ఆడి ఊత పదం మావయ్య. అవునన్నాయ్. చాలే, ఇంతకు ఎందుకు వచ్చారు? మేమిద్దరం భోంచేసి వచ్చాం. అమ్మయ్యా, అసలు వచ్చిన పని ఏంటంటే అది సంగతి. సినిమా వాళ్ళకా? అస్సలు కుదరదు. వాళ్ళు షూటింగ్ చేసుకున్నందుకు మనకి రోజు అద్దెస్తారు తెలుసా? ఎంత? 3000 పైన. 3000కి పైనే? అంతేకాదు, భోజనాలు టిఫిన్లు ఫ్రీ. భోజనాలు టిఫిన్లు ఫ్రీయా? కాఫీ టీలు కూడా ఫ్రీ. అవి కూడా ఫ్రీ. హీరోయిన్ ఫ్రీయా? ఆ అమ్మాయి యాక్ట్ చేస్తుంటే మనం చూడటానికి మాత్రమే ఫ్రీ. పైగా సీరియల్లో మన ఇల్లు కనిపిస్తే ఇంటికి ఎంతో పేరు, డబ్బులు. అద్దెంతన్నావు? సినిమా వాళ్ళు అన్ని తెలుసు అనుకుంటారు, ఏమీ తెలీదు. 3000కి పైన ఇస్తారు. 3000కి పైనే అంటే నెలకి 1,00,000. ఇదేదో బాగుంది అల్లుడు. బాగుంటావేంటి, చాలా బాగుంటుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఆ డైరెక్టర్ కి మీ వాకింగ్ స్టైలు, మీ హెయిర్ స్టైలు నచ్చి
మీకు క్యారెక్టర్ ఇచ్చాడనుకోండి, జంజాల గారి అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావుకి వచ్చినంత పేరు నీకు వస్తుంది. తర్వాత కోట్ల కోట్ల డబ్బు. ఫిలిం నగర్ లో కోటా శ్రీనివాసరావు ఇంటి పక్కనే పెద్ద కోట. మరి ఇల్లు షూటింగ్లకి ఇచ్చేసుకుందాం, బోలే డబ్బులు వస్తాయి. అల్లుడు ఇలా ఇలా నిజంగా జరుగుతుందంటావా? జరగొచ్చేమో. రాము అన్నయ్య సినిమా యాక్టర్ అయిపోవచ్చేమో. సరే వచ్చి మాట్లాడమను. హలో రామ సత్యనారాయణ గారు, లొకేషన్ ఓకే, మీరు వచ్చేయచ్చు. మావయ్య నేను చెప్పానుగా, ఈయనే రామ సత్యనారాయణ. నేను చెప్తా, నా పేరు రామ సత్యనారాయణ. నేను రైటర్ని, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆల్ ఇన్ ఆల్ ఇప్పటికి 60 సినిమాలు తీసా. 60 అన్ని ఆడాయా? అది నాకు అనవసరం. 100 సినిమాలు తీయడం, గిన్నిస్ బుక్ లోకి ఎక్కడం, అదే మన ధ్యేయం. సినిమా తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది? కథని బట్టి రోజులు. ఒక డైరెక్టర్ 90 రోజులు తీస్తాడు, ఇంకో డైరెక్టర్ 120 రోజులు తీస్తాడు, మరో డైరెక్టర్ 400 రోజులు తీస్తాడు. వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, మీరు ఎన్ని రోజులు తీస్తారో చెప్పండి. నేనా 20 రోజుల్లో తీయగలను, 90 రోజుల్లో తీయగలను, గట్టిగా మాడితే 13 రోజులు తీయగలను. కథని బట్టి రోజులయ్యా. కథను బట్టి రోజులు అంటున్నాయి. ఆపబోయి నీ సన్నాయి. ఇదిగో రాసనా గారు. రాసనా? ఆయన ఎవరు? ఇంకెవరండి, మీరే. నా పేరు రాసనా కాదు, రామ సత్యనారాయణ. అదేనండి, పొడుగ్గా పిలిస్తే వాయిస్ వేస్ట్ అవుతుందని రామలోని రా, సత్యలోని సా, నారాయణలోని నా, 3 కలిపి రాసనా అని పిలిచా. సార్ మా మామ పెట్టాడు పేరు, సూపర్ గా ఉంది, ఇలాగే కంటిన్యూ అయిపోండి. ఇట్టాగే సెట్ అయిపోండి రాసనాయ్. అదృష్టం బాగుంటే కలిసి రావచ్చు. పేరుదే ఉందిలేండి రాసనా గారు. ఇంతకీ మీరు తీసేది సినిమానా సీరియల్? 13 రోజుల్లో సినిమా తీసినోడిని, 1 గంటలో సీరియల్ తీయాలని, గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని ఈ రంగంలోకి వచ్చా. ఇప్పుడు తీసేది సీరియలేలండి. సరే, రోజుకి అద్దె ఎంత ఇస్తారు? అద్దె మటాలు ఉంచండి, ముందు లొకేషన్ చూద్దాం రండి. మావయ్య సుబ్బాయ్, మీ మామ మనల్ని సైడ్ ట్రాక్ లో పెట్టి ఆ డైరెక్టర్ తో డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోతున్నాడు. కష్టం మనది, ఫలితం మావయ్యదినా? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అంటే ఇదేనేమో. అంటే సోకు మీ మామయ్యదా సుబ్బాయ్? అలా కానివనగా. ఇగో ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, డైరెక్టర్ మా మామయ్య ఫాలో అయ్యాడు కదా, నువ్వు నన్ను ఫాలో. ఓకే. వావ్, ఎంత మంచి లొకేషను. చుట్టూ చెట్లు, మధ్యలో బిల్డింగు, పక్కనే స్విమ్మింగ్. వావ్, నా మనసులోని లొకేషన్ ఇదే. లొకేషన్ చాలా బాగుంది. బానే ఉంటుంది కానండి, ఇంతకీ అద్దె ఎంతో తేల్చలేదు. ఎంత ఇమ్మంటారు మీరే చెప్పండి. రోజుకి 10,000 ఇవ్వండి. 10,000? ఇదేమన్నా సినిమా స్టూడియో ఫ్లోర్ అనుకున్నావా? ఏమైంది సార్, మీ మాడ్యులేషన్ ఏదో మార్పు వచ్చింది. ఏంటయ్యా మీ మామయ్య 10,000 దొరుకుతున్నాడు? 10,000 అన్నాయ్? ఏ తక్కువ అడిగానా? మావయ్య ఆశకు అంతు, అడగటానికి హద్దు ఉండాలి. 10,000 సినిమాకైతే ఇస్తారు, టీవీ సీరియల్కి ఎవరిస్తారు? అల్లుడు అంత అడగకూడదా? అతిగా ఆశపడ్డావు అనుకో, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని సామెత ఉంది, అలా అవుతుంది. సరే, మీకు అంతగా ఎక్కువ అనిపిస్తే ఒక 100 తగ్గించుకో. ఈసారికి ఇలా కానీ అన్నావంటే చేతిలో కానీ పెట్టి షూటింగ్ కానిస్తాడు, దోల తీరిపోద్ది. దోల తీరిపోద్దన్నాయ్? నువ్వు ఆపు సన్నాయ్, నాకు తెలుసు. నీకేం తెలుసు? నువ్వు ఏమైనా MBA చదివావు బిజినెస్ మాట్లాడటానికి? పక్కకు రా, నేను మాట్లాడతాను. చూడండి రచన గారు. సర్లే అండి, ఎలా పిలిస్తే ఉంది. అద్దె 7,000 చేసుకోండి. 7,000 ఎక్కువే. రామ సత్యనారాయణ గారు ఇంకో మాట చెప్పండి. సరేనయ్యా, 5,000 తీసుకో. 5,000 అంటున్నాయి. వినిపించింది, మరి 5,000ఏనా? ముందు లొకేషన్ కమిట్ కానీ ఆ తర్వాత పెంచేద్దాం, చచ్చినట్టు ఇస్తారు. సరే, మా అల్లుడు మీకు తెలుసు అన్నారు కాబట్టి మరి రోజుకి రెంట్ 5,000, కరెంటు సపరేటు, ఇదంతా క్లీన్ చేసినందుకు పనోడుకు 200. మన ఇంట్లో పనోడు ఎవడున్నాడు? నేనే. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పటి నుంచోనా? రఘు, లొకేషన్ రెడీ, యాక్షన్. అల్లుడు, సీరియల్ తీయాలంటే అవన్నీ ఉండాలా?
సీరియల్ తీయాలంటే షూటింగ్ చేయాలి, షూటింగ్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలన్నా. అర్థమవుతోంది సన్నాయ్. అవును, ఇంతకీ హీరో హీరోయిన్ ఏరి? సామాన్లు దిగినాయి కదా, శాల్తీలు కూడా దిగుతాయి చూడండి. మావయ్ మావయ్, ఈ హీరోయిన్